వైసీపీ అంటేనే పేదల పార్టీ అని ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు వ్యాఖ్యానించారు. ఇప్పటికే నవరత్నాలతో పేదరికంపై విజయం సాధించామని తెలిపారు. జగనన్న పాలనలో వడ్డెర్ల సంక్షేమం బ్రహ్మాండంగా జరిగిందని తెలిపారు. స్థానిక 13వ డివిజన్ వడ్డెరగూడెంలో టీడీపీ జనసేన నుంచి సుమారు 350 కుటుంబాలు స్థానిక కార్పొరేటర్ సంకూరి శ్రీనివాస్ నాగ ఆధ్వర్యంలో వైసీపీ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు డొక్క మారికవర్ ప్రసాద్, ఎమ్మెల్సీలు మరి రాజశేఖర్, చంద్రగిరి యేసురత్నం, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా, గుంటూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి కిలారి రోసయ్య, ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా, జియావుర్ రెహమాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ వైసీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. ఎవరిన్ని అవాక్కులు చవాకులు పేలినా ఎన్నికల ఫలితాలు వారికి గుణపాఠం చెబుతాయని వ్యాఖ్యానించారు. వైసీపీ పాలనలో ఒంటరి సామాజిక వర్గానికి రాజకీయంగా పెద్దపీట వేయడం జరిగిందని వివరించారు. మళ్ళీ ఓటు వేయాలి, మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీసుకురావాలని చెప్పేసి మీరు చేస్తున్న కృషికి నేనైతే నమస్కారం, సలాం, వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇంత పెద్ద చేయడం అనేది నిజంగా వడ్డెరగూడెంలో ఈరోజు నాగా అనే యువకుడు మరి జనసేన నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఎందుకు జాయిన్ అయ్యారు అనే దానికి ఒక సిద్ధాంతం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అని అంటే ప్రజల మనిషి, ప్రజల కోసం ఉండే మనిషి, ప్రజలతో ఉండే మనిషి అని చెప్పి ఆయన ఆలోచన విధానాలు నచ్చి ఈరోజు దాదాపుగా 100 కుటుంబాల వరకు ఈరోజు వడ్డెరగూడెంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఎందుకనంటే అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యం, అలాగే సంక్షేమం జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యం అని చెప్పి ప్రతి ఒక్క విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు తోడు ఉంటున్నారని చెప్పి ఈ రోజు మరి ఇక్కడ వడ్డెరగూడెంలో ప్రతి ఒక్కళ్ళు జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే మరి మన యేసురత్నం గారికి వడ్డెర కమ్యూనిటీలో ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఆయనకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో మీ అందరికీ తెలుసు. వాళ్ళకి ఏదైనా పార్టీ ఉందంటే ప్రజల కోసం ఆలోచించాలి, అలాగే నాయకుల కోసం ఆలోచించాలి. ఎందుకంటే ప్రతి ఒక్క కులం, ప్రతి ఒక్క మతం మనది అని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అలాగే బీసీలో ఉపకులాలకు కూడా ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈరోజు చాలా చక్కగా అందరూ కలిసి మేము జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉన్నామని చెప్పి ప్రజానికం అంతా తెలియజేశారు. అలాగే యువతరం ప్రతి ఒక్కళ్ళు కూడా తరలి వస్తున్నారు. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానాలకి జగన్మోహన్ రెడ్డి గారు వెంటే వస్తున్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవడానికి. మరి అలాగే టీడీపీ వాళ్ళని ఇంకా భూస్థాపితం చేయడానికి కూడా ప్రజలందరూ బుద్ధి చెప్తారు. ఇంకా రానున్న రోజుల్లో గుంటూరు తూర్పులో ఎవరో చెప్పారు, టీడీపీ వాళ్ళు ఎవరో కొంతమంది చెప్పారు వైఎస్ఆర్సీపీ ఖాళీ అయింది, నేను వచ్చిన మరి 24 గంటల్లోనే ఎవరో సవాల్ చేశారు. ఖచ్చితంగా ఖాళీ అయింది, అది టీడీపీ ఖాళీ అయింది. ఇంకా రానున్న రోజుల్లో మీకు కూడా తెలుస్తుంది ఏ పార్టీ ఖాళీ అవుతుంది. ఈ రాష్ట్రంలోనే పార్టీ ఖాళీ అయ్యే విధంగా ప్రజలు కూడా కంకణం కట్టుకొని ఉన్నారు. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే సమయం మే 13వ తారీఖు నుండి ప్రజలను ముఖ్యంగా ఓన్లీ ఒక 4-5 పాయింట్లు చెప్తాను. ఆరోగ్యశ్రీ ద్వారా ఈ రోజున ఎంతో మంది ఈ ప్రాంతంలో నాతో మరి రికమెండ్ చేయించుకుని ఎమ్మెల్యే ముస్తాఫా గారితో లెటర్ తీసుకుని ఎంతో మంది లబ్ధి పొందిన వాళ్ళని నాకు తెలుసు ఆ లిస్టు. అదేవిధంగా ఎంతో మంది ఉన్నత విద్యలు చదవాలంటే అమ్మా అందరూ వినదమ్మా, ఇక్కడ కడుపులో బిడ్డ పడ్డ దగ్గర నుంచి వృద్ధాప్యం 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు వచ్చే అవ్వాతాతల వరకు కూడా ఈ రోజున ఈ సంక్షేమ పథకాలు అందుకొని మరి చెప్పాలంటే మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజున సుమారుగా కొన్ని లక్షల కోట్ల రూపాయలు సంక్షేమం మీద ఖర్చు పెడుతున్నారు. మరి ఈ ప్రతిపక్ష నాయకులు 56 ఈరోజు వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తరఫున నూరి ఫాతిమా రాజభవనంలో నేను ఈ పార్టీకి రావడానికి చాలా ఆనందంగా ఉంది. జగన్ గారు చేసిన మంచి పనులన్నిటికీ వెనకుండి నేను నూరి ఫాతిమా గారిని గెలిపించుకునే మార్గం చూసుకుంటాను. జై జగన్. ఈరోజు పార్టీలో జాయిన్ అయిన 300 మందిగా